భద్రాచలంలో సీఎం సెక్టార్ వీవీఐపీ టికెట్ ధర 10,000 రూపాయలు. శ్రీరామనవమి పురస్కరించుకొని భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 17న నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణంలో సీఎం సెక్టార్లో ప్రవేశానికి వీవీఐపీ టికెట్ ధరలను దేవస్థానం అధికారులు నిర్ణయించారు. సీఎం సెక్టార్లో వీవీఐపీ టికెట్ ధరను 10,000గా, వీఐపీ టికెట్ ధరను 5,000గా, 18న శ్రీరామ మహాపట్టాభిషేక మహోత్సవంలో వీవీఐపీ టికెట్ ధర 5,000గా, వీఐపీ టికెట్ ధరను 2,500గా నిర్ణయించారు. అట్లా భద్రాచలం సీతారామచంద్ర స్వామి, అక్కడెక్కడో మన తిరుపతిలో కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఏదో ఆ టికెట్ తీసుకుంటే 10,000 రూపాయల టికెట్ తీసుకుంటే నేరుగా స్వామి దగ్గర పోతారు. సో పైసలు లేనటువంటి భక్తులు అక్కడికి పోతే నానా తిప్పలు ఎదుర్కోవాలి. పైసలు ఉన్నట్లు పోతే దేవుడి దగ్గర ప్రత్యేకమైనటువంటి దర్శనం చేసి దేవుడి గుళ్ళను పూర్తిగా వ్యాపారం చేసి దేవుడి గుళ్ళ ద్వారా వచ్చేటువంటి డబ్బులను తీసుకుపోయి ఏడేస్తారు. పోనీ ఇవన్నీ ఏం చేస్తారు? శ్రీరాముడికి సంబంధించినటువంటి రామనవమి ద్వారా డబ్బులు వస్తాయి. 1 కోటి 2 కోట్లు 10 కోట్లు వసూలైతాయి. ఆ శ్రీరామనవమి రోజు హుండీ డబ్బులు కానీ టికెట్ డబ్బులు కానీ అనేకమైనటువంటి సోర్స్ ద్వారా వచ్చేటువంటి డబ్బులు ఎన్ని డబ్బులు వస్తాయి? ఆ డబ్బులు ఒక 10 కోట్లు వస్తాయి అనుకోండి. ఇప్పుడు ఆ 10 కోట్లు ఏం చేస్తారు? ఓన్లీ శ్రీరాముడికి సంబంధించినటువంటి భద్రాచలం డెవలప్మెంట్కే వాడతారా? పోనీ శ్రీరాముడికి సంబంధించినటువంటి వివిధ గ్రామాల్లో ఉండేటువంటి రామాలయాలకో ఇతర హైందవ దేవాలయాల అభివృద్ధికి మాత్రమే డబ్బులు ఖర్చు పెడతారా? పెట్టరు. ఇదంతా తీసుకొచ్చి ఏం చేస్తారు? ఈ డబ్బులు 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు ఎంత ఉంటే అంత తీసుకొచ్చి ఖజానాలో వేస్తారు. ఏ ఖజానా అది? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖజానా. సరే ఇట్లా పెడదాం, దీన్ని ఒక లింక్ లాగా రాద్దాం. రాస్తే అసలు విషయం బయటకు వస్తుంది. ఇది ప్రపంచమంతా తెలుసుకోవాల్సినటువంటిది. ఇవాళ వీఐపీ టికెట్ 10,000 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కోట్లు వచ్చింది అనుకోండి. ఈ 10 కోట్లు ఏం చేస్తారు? ఈ 10 కోట్లు ఏం చేస్తారు? ఓన్లీ రామాలయానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్లో లేకపోతే అక్కడ ఉండేటువంటివి కూడా అన్ని ట్రెజరీ ద్వారానే వస్తాయి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులు ఆ దేవాదాయ శాఖ ద్వారా ట్రెజరీ ద్వారానే వస్తాయి. ఈ 10 కోట్లు తీసుకుపోయి ఏం చేస్తారు? రాష్ట్ర ఖజానాలు వేస్తారు. దేవుడికి సంబంధించిన దేవాలయాలకు సంబంధించినటువంటి ఇప్పుడు రామాలయం వచ్చింది కాబట్టి టికెట్ల ధర నిర్ణయించారు కాబట్టి చెప్తా. ఈ దేవాలయాల డబ్బులు 10 కోట్లు రాముడికి సంబంధించి వచ్చినాయి. ఇవేం చేస్తారు? రాష్ట్ర ఖజానాలోకి తీసుకెళ్తారు. రాష్ట్ర ఖజానాలో వేస్తారు. రాష్ట్ర ఖజానాలో వేస్తారు. వేస్తే ఏమవుతుంది? ఇవి రాష్ట్ర ఖజానాలో మిగిలిన అన్ని డబ్బులతో పాటు ఇండ్లు వేసేస్తారు. ఈ టంకశాలలో పడిపోతాయి. ఇవేమైతే ఈ 10 కోట్లతో ఈ XYZ అమౌంట్ తోటి మిగిలినవి అన్నీ కలిసి 100 కోట్లు అవుతాయి, లేకపోతే ఇంకేవో అవుతాయి. ఈ దేవుడికి సంబంధించినటువంటి ఆదాయము ఇతర ఆదాయము అంతా ఖజానాలోకి వెళ్ళిపోతుంది. ఈ ఖజానాలో ఉండేటువంటి ఆదాయం వెళ్ళిపోతుంది. ఉద్యోగులకు జీతాలు పోతాయి, ఉద్యోగాలకు పోతుంది, ప్లస్ ప్రభుత్వ పథకాలకు పోతాయి. తర్వాత ఇంకేమవుతుంది? మిగిలినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకేదో పోతాయి. సరే ఇదంతా బాగుంది. రేపు పొద్దున ఏం చేస్తారు? ఇది ఒక ఎత్తు. ఇక మిగిలినటువంటి అంశం అసలైనటువంటిది ఈ ప్రభుత్వ ఖజానా నుంచే హజ్కు సంబంధించినటువంటి వాళ్ళకి డబ్బులు పోతాయి. హజ్ హౌస్లో ఏది విదేశాలకు వెళ్ళేటువంటి హజ్ యాత్రికులకు పోతాయి. ఈ డబ్బు నుంచే చర్చిలకు డబ్బులు పోతాయి. ఏది చర్చిలు కట్టుకుంటే ప్రభుత్వం నుంచి అనుమతులు ఇచ్చేటువంటి చర్చిలకు డబ్బులు ఇస్తారు కదా. లేదంటే ఈ మౌల్వీలకు లేదంటే చర్చిల్లో డబ్బులు వాళ్ళు చర్చిలో ఉండేటువంటి వాళ్ళు ఏమంటారు? వాళ్ళు పూజలు చేసేటోళ్ళను ఆ చర్చిలో పాస్టర్లు ఈ పాస్టర్లకు డబ్బులు పోతాయి. మౌల్వీలకు డబ్బులు పోతాయి, పాస్టర్లకు డబ్బులు పోతాయి. మళ్ళీ ఇవన్నీ ఏవైతే మిగిలినటువంటి ఈ దర్గాలో పీరీలో లేకపోతే ఇవన్నీ ఏర్పాట్లకు కూడా ప్రభుత్వ ఖజానా నుంచే డబ్బులు పోతాయి. ఇది ఒక అంశం కదా. మరి ఈ చర్చిల నుంచి లేదంటే ఈ దర్గాల నుంచి ఇతర హిందూ క్రిస్టియన్లు ముస్లింలకు సంబంధించినటువంటి వాళ్ళ పూజలు చేసుకునేటువంటి దర్గాలో చర్చిలో లేకపోతే పీర్లకు సంబంధించిన చావిడీలో లేకపోతే దర్గాలో వాటిని ఇంకేమంటారు సూఫీ కేంద్రాలో XYZ వాళ్ళకి సంబంధించిన మసీదులో ఇవన్నిటికీ డబ్బులు ఇస్తారు కదా, ప్రభుత్వం నుంచి డబ్బులు ఇస్తారు కదా. మరి ఈ చర్చిల నుంచి హజ్ నుంచి ఏమైనా డబ్బులు వస్తాయా? రావు.
రాకపోగా ఈ ఖజానా నుంచి పోతాయి. ఈ ఖజానాకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవాలయాల సొమ్ము కూడా వస్తుంది. ఇవాళ రాముడు సొమ్ము ఒకటే కాదు, మిగిలినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఒక 10,000 దేవాలయాలకు సంబంధించిన డబ్బంతా ఖజానాకు పోతే, ఈ ఖజానా నుంచి ఎక్కడ పోతున్నాయంటే చర్చిలు కట్టడానికి, మసీదులు కట్టడానికి, ఇక్కడ వీళ్ళ ఏర్పాటు చేయడానికి మౌల్వీలకు పాస్టర్లకు జీతాలుగా పోతుంది. అంటే దేవాలయాల్లో హిందువులు వేసేటువంటి డబ్బులు కానీ, ఈ టికెట్ల ద్వారా పోయేటువంటి డబ్బులు కానీ పరోక్షంగా హిందువులే మళ్ళీ ఈ హజ్లు లేకపోతే చర్చిలు లేకపోతే మసీదులు కట్టడానికి వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో క్లియర్గా ఏమవుతుంది? వీళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు ఈ హిందూ దేవాలయాల నుంచి దేవాలయాల నుంచి ఖజానా, రాష్ట్ర ఖజానా నుంచి ఎక్కడ పోతున్నాయంటే మళ్ళా ప్రజల్లోకి వస్తాయి. ఈ ప్రజల్లో ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి మైనారిటీలకు ఇచ్చేటువంటి అనేకమైనటువంటి వాటికి, అందులో ప్రతిరోజు హిందువులను రెచ్చగొట్టి మతం మార్చేసి హిందువులను ఇంకా నానా హింసలు పెట్టేటువంటి అనేక మందికి ఇక్కడ చర్చిలు కట్టడానికి, లేదంటే వాళ్ళ ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళకు జీతాలు ఇవ్వడానికి హిందువుల సొమ్మును అప్పనంగా వాడుతున్న మాట వాస్తవమా కాదా? ఒకవేళ నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే ప్రభుత్వం నుంచి ఎవరైనా మాట్లాడితే, ఇతరులు ఎవరైనా మాట్లాడితే చర్చకు సిద్ధం. ఒకవేళ తప్పు అయితే తప్పని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. తిరుపతికి సంబంధించినటువంటి టీటీడీకి సంబంధించినటువంటి ఆదాయంతో ఒక ఫ్లైఓవర్ కట్టిరు. తిరుపతి నగరంలో ఒక ఫ్లైఓవర్ కడితే ఆ ఫ్లైఓవర్ 100% తిరుపతి టీటీడీకి సంబంధించినటువంటి డబ్బులతోటి ఫ్లైఓవర్ కడితే, ఆ ఫ్లైఓవర్లో తిరుపతికి సంబంధించినటువంటి తిరునామాలు ఆ ఫ్లైఓవర్కు పెడితే ఇతర మతస్థులు అబ్జెక్ట్ చేసిరు. ఫ్లైఓవర్కు ఒక మతానికి సంబంధించినటువంటి తిరునామాలు ఎట్లా పెడతారు అని 100% తిరుపతికి సంబంధించినటువంటి డబ్బులతోటి ఫ్లైఓవర్ కడతారు. మళ్ళీ వీళ్ళు ప్రశ్నిస్తే సెక్యులర్ వాదులు, సెక్యులర్ రాజకీయ నాయకులు అవును నిజమే కానీ చప్పట్లు కొట్టుకుంటూ కూర్చుంటారు ఆడ. కానీ అది 100% తిరుపతికి సంబంధించింది, తిరుపతి సొమ్ముకు సంబంధించింది. మళ్ళీ దానిపైన ఓన్లీ హిందువులే ప్రయాణం చేస్తారా? చెయ్యరు, అందరూ పోతారు. అంటే ఈ హిందువుల సొమ్ము అప్పనంగా అందరూ వాడుకోవాలి. ఇది సెక్యులర్ ప్రభుత్వము. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంతకుముందు ఓడో మొగలాయుడు వచ్చిండు, ఈ దేశం మీద దాడి చేసిండు, ఇక్కడ అందరినీ చంపేసిండు, మతం మార్చిండంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు అవి. లేదంటే ఓడో బ్రిటిష్ వాడు వచ్చిండు, వానికి సంబంధించినటువంటి మతాన్ని పెంచుకున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని మతం మార్చిండు లేదా చంపేసిండంటే అదొక వార్త, అదొక రకమైనటువంటిది. కానీ దేశానికి స్వాతంత్రం ఎవరి ద్వారా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరి కోసం వచ్చింది? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరి కోసం వచ్చింది? ఇవన్నీ ఆలోచించాలి, ప్రజల్లో చర్చ జరగాలి. సో ప్రతి హిందువు ఎవరు ఆలోచించాలి? దేవాలయాల్లో పోయేటువంటి ప్రతి ఒక్కరు ఏం ఆలోచించాలి? ప్రభుత్వానికి పోయేటువంటి ప్రతి సొమ్ము మీ దేవాలయాల ద్వారా ఖజానాకు పోయి ప్రతిరోజు నిన్ను వ్యతిరేకించి ఇష్టం ఉన్నట్టుగా హిందువులను ఏమంటారు, ఇక దారుణంగా హేళన అనుకుందాం, ఇక వేరే పదాలు వాడకూడదు, హేళన చేసేటువంటి వాళ్ళు, హిందువులను సర్వనాశనం కావాలని కోరుకునేటువంటి ప్రొఫెసర్లకు పోయే జీతాలు కూడా ఇళ్ళకే పోతాయి. వాడు కూడా ప్రొఫెసర్ అంటాడు, హిందువులను తీవ్రంగా వ్యతిరేకిస్తాడు, వానికి వచ్చే జీతం ఈ ఖజానా నుంచి వస్తుంది. వాడెవడో టీచర్ అవుతాడు, వాడు హిందువులను తీవ్రంగా వ్యతిరేకిస్తాడు, ఈ దేవాలయం నుంచి వచ్చే సొమ్మే వానికి పోతుంది. దేవుణ్ణి తిడతాడు, వాడెవడో గవర్నమెంట్ ఉద్యోగి అవుతాడు, వానికి ఇళ్ళకెళ్ళే సొమ్ము పోతుంది. అంటే మనం డబ్బులు ఇచ్చి ఉల్టా ఇది చేసుకుంటున్నాం అన్నమాట. ఇక నేను ఆ పదం వాడలేను కాబట్టి చెప్తున్నా. అప్పిచ్చిన తర్వాత, ఈ పైసలు ఇచ్చిన తర్వాత ఆలోచించాల్సినటువంటి సమయం ఆసనమైంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఖజానాలు ఉన్నా, మనం తమిళనాడులో చూస్తున్నాం కదా, ప్లస్ నిన్న కర్ణాటకలో చూసినాం కదా, ఖచ్చితంగా ₹1,00,00,000 పైన ఉన్నటువంటి వాళ్ళు 10% ఖజానా కట్టాల్సిందేనటువంటి హుకుం జారీ చేశారు కదా. సో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి చట్టంలో ఇవి కాకుండా వేరే ఏమన్నా ఉంటే చెప్పండి దయచేసి. ఒకవేళ తప్పు ఉంటే నేను సరి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ ఇది జరిగేటువంటి మాట వాస్తవమా కాదా? సో వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఈ ₹10,000 టికెట్లు పెట్టుకొని నేను పోయి అడగొని నా రాముని మొక్కి నాకు వచ్చేటువంటి తృప్తి కంటే కూడా, అరే నేను ఇచ్చినటువంటి ₹10,000 పక్కనే రాముడి పక్కనే రేపు పొద్దుగాల ఎవడో ఇతర మతస్థుడు వచ్చి ఇది మాది అంటాడు. ఇది తమిళనాడులో 1800 సంవత్సరాల పూర్వం ఉన్నటువంటి విలేజ్ అంతా వక్ఫ్ బోర్డు కిందకి ఎట్లయితే పోయిందో, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించాల్సినటువంటి సమయం మాత్రం ఇదే. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఖచ్చితంగా మనం చేయాల్సిందే.